నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నూటికి 100% ఏ క్రాప్ చేస్తున్నాం, మంత్రి అచ్చెన్నాయుడు. చమురు వెనుజులాదే, కానీ పెత్తనం చేసేది నేనే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ. సుక్మా జిల్లాలో 26 మంది లొంగుబాటు. గత ఏడాది మిర్చి సీజన్లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్ష సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. ధర అధికంగా ఉండడంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గత ఏడాది 1,90,000 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,06,000 హెక్టార్లలో సాగు చేశారు. రైతులు మొక్కజొన్న సాగుకు వెళ్లారు. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టినా రుణాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న మిర్చికి రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుండి మిర్చి గుంటూరు యార్డుకు వస్తోంది. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలు రికార్డ్ చేస్తున్నాం. 100కి 100% ఈ క్రాప్ చేస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించాము. నల్లి తామర వైరస్ వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము అని మంత్రి పేర్కొన్నారు. సహజ సంపదలతో అలరారే వెనుజులా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్ర పెత్తనంతో చిగురు టాకులా వణికిపోతోంది. ఆ దేశ చమురును దాని ద్వారా వచ్చే ఆదాయాలపై తానే పెత్తనం చెలాయిస్తానంటూ అధికారిక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనుజులాతో కీలక చమురు ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం వెనుజులా 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ను అమెరికాకి ఇవ్వనుంది. వాటి ధర, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు అన్నింటినీ అమెరికానే పర్యవేక్షిస్తోందని సోషల్ ట్రూత్ వేదికగా స్పష్టం చేశారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళిక తక్షణమే అమలు చేయండి. వెనుజులా చమురును షిప్పుల్లో నింపండి. వాటిని అమెరికా డాక్లలో స్టోర్ చేయండి అని స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే వెనుజులా వెలికితీసిన చమురును బ్యారెల్స్లో నింపారు. నౌకల ద్వారా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని రీఫైనరీలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో కీలక బాధ్యతలు వహిస్తున్న వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరిపై 64 లక్షల రివార్డు ఉన్నట్టు కూడా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు హింసాత్మక మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. కర్నూలు నగరంలోని హోటల్, బేకరీ రంగం కార్మికులు గళమెత్తారు. తమకు రావాల్సిన కనీస సౌకర్యాల కోసం పోరాట బాట పట్టారు. హోటల్, రెస్టారెంట్, బేకరీలలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించడంలోనూ ఈఎస్ఐ, పీఎఫ్ వంటి ప్రయోజనాలను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప విమర్శించారు. కర్నూలులో నిర్వహించిన వర్కర్స్ యూనియన్ 3వ మహాసభల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కర్నూలు పట్టణంలోని ఏఐటీయూసీ కార్యాలయం నుండి అంబేద్కర్ భవన్ వరకు హోటల్, బేకరీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ 3వ మహాసభ కార్యక్రమానికి ఏఐటీయూసీ మరియు సిఐటియు సంఘాల ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మునెప్ప మరియు హోటల్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది కార్మికులు హోటల్ రంగంపై ఆధారపడి బతుకుతున్నారని, కానీ వారికి కనీస వేతనాలు కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు పనిలో ఎవరైనా మరణించినా లేదా గాయపడినా అటు యాజమాన్యాలు కానీ ఇటు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని వారు మండిపడ్డారు. కార్మికులందరికీ తక్షణమే ఈఎస్ఐ మరియు పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. ప్రమాద బీమా మరియు ఉద్యోగ భద్రతపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. హోటల్లోనా, రెస్టారెంట్లోనా, 5 స్టార్ హోటల్లోనా, డాబాల్లోనా పనిచేస్తున్నటువంటి మరి హోటల్ కార్మికులు, కష్టజీవులైనటువంటి హోటల్ కార్మికులకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనాలు అమలు చేసే దాంట్లో కానీ, ఉద్యోగ భద్రత కల్పించే దాంట్లో కానీ, 8 గంటల పని విధానం అమలు చేసే దాంట్లో కానీ, కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐ మరి అమలు చేసే దాంట్లో కానీ, ప్రమాద బీమా అమలు చేసే దాంట్లో కానీ పూర్తిగా విఫలం చెందడం జరిగింది. ఇదే దేశవ్యాప్తంగా ఈ రంగంలో లక్షల సంఖ్యలో కార్మికులు ఉంటున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ కర్నూలు లాంటి
మరి కర్నూలు, బెంగళూరు, గుంటూరు లాంటి నగరాల్లో మరి దాదాపు ఇతర రాష్ట్రాల నుంచి, ఒడిశా, బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ వర్కర్స్, వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క రంగంలో ఉన్నారు. అయితే ఒక్కొక్కసారి వీళ్ళకి ప్రమాదం జరిగినా, జబ్బు వచ్చినా, జ్వరం వచ్చినా పట్టించుకునే పరిస్థితి లేదు, ఉపాధి పోయేటువంటి పరిస్థితి. అందుకే ఈ హోటల్ రంగాన్ని ఒక పరిశ్రమకు గుర్తించి హోటల్ రంగానికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మికులకి PF, ESI అమలు చేయాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ఈ 3వ మహాసభ తీర్మానం చేయబోతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క రంగంలో ఉన్నటువంటి కార్మికుల శ్రేయస్సు కోసం ఈరోజు నూతన లేబర్ కోడ్స్లు తీసుకొచ్చిన గిగ్ వర్కర్స్ సంబంధించినటువంటి మరి లాంటి చట్టాలే కాకుండా మరింత భద్రత పనిచేసే కాడ కానీ పనిచేసి మేము గుర్తించి అదేవిధంగా ఒక యూనియన్గా ఏర్పడి గత 6 సంవత్సరాల కిందట యూనియన్గా ఏర్పడి ఈరోజు మేము నగరంలో 3వ మహాసభ జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ముఖ్యంగా మీ ద్వారా మేము తెలియపరిచేది ఏమంటే ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు, హోటల్లో పనిచేసే వాళ్ళు కానీ, క్లీనర్స్ కానీ, అలాగే సప్లైర్ చేసే కానీ ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతూ ఉన్నారు. వారి కుటుంబాలు కూడా జ్వరం వచ్చినా, జబ్బు వచ్చినా సందర్భం లేనివంటి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడతా ఉంది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, యాజమాన్యం వారి ఈరోజు చూస్తుంటే వేల కోట్లు సంపాదించుకుంటున్నారు మా శ్రమతో తప్ప మాకి శ్రమం తగ్గ ఫలితం ఇచ్చే నాంది ఎక్కడ పలుకుతలేరు అని చెప్పేసి మీ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గవర్నమెంట్ దృష్టిలో మేము అవసరమే. కర్నూలుకు సంబంధించినటువంటి ఎంతో విందులు, ఏర్పాట్లు, భోజనాలు ఈ పబ్లిక్ చేస్తూ ఉన్నాం మా శ్రమతోటి. కానీ ఎక్కడ కూడా మమ్మల్ని గుర్తించలేక చాలా సతమతమవుతూ ఉన్నాం. డిగ్రీలు, PGలు చేసినటువంటి సందర్భాలు కూడా ఈ సంస్థలో పనిచేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఒకటే మేము అడుగుతూ ఉన్నాం, రాష్ట్రాల నుండి వచ్చి ఈ సంస్థల్లో పనిచేసుకుంటూ బతుకుతూ ఉన్నారు. కానీ వారికి ఎటువంటి భద్రత లేదు. ఈరోజు చూస్తుంటే గవర్నమెంట్ తరఫున భద్రత లేదు, అదేవిధంగా యజమాని తరఫున కూడా భద్రత లేదు. అక్కడ ఏదైనా అనుకోకుండా ప్రమాదం, గ్యాస్ లీక్ అయినా కానీ, వేడి వల్ల పదార్థాల వల్ల కానీ ఏదైనా అనుకోకుండా ప్రమాదం జరిగి చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్సూరెన్స్ సౌకర్యాలు కానీ, లేదనుకుంటే అక్కడ ఉన్నటువంటి ప్రమాద బీమా సమాజం అని ఎవరు కూడా వచ్చే పరిస్థితి లేరు. ఈరోజు ఆ కుటుంబం అంతా రోడ్డున పడే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అంతా కలిసి, కార్మికులంతా కలిసి ఐక్యంగా ఏర్పడి ఒక యూనియన్ సంఘం పెట్టుకొని ఆ సంఘం ద్వారా ప్రభుత్వానికి తెలియపరచుకోవాల్సిన సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఈ విధానాన్ని కూడా మేము భవిష్యత్తులో కార్మికులమంతా ఏకమై ప్రభుత్వం దగ్గర కూడా గట్టిగా ధర్నాలు, పోటీలు చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అలాగే ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణ వైఎస్ఆర్సీపీ నూతన అధ్యక్షుడిగా రేగళ్ల మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పట్టణంలోని శ్రీ సూర్య రెస్టారెంట్ వేదికగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై రేగళ్ల మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ బలోపేతం కోసం కలిసికట్టుగా పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తిరువూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ మరింత బలంగా నిలబడేలా కృషి చేస్తామని నూతన అధ్యక్షుడు రేగళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ కార్యకర్తల అండతో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు కృష్ణ వాటర్ తీసుకొస్తామన్నారు, వాటి జాడలేదు. అదేవిధంగా ఎత్తిపోతల పథకం శంకుస్థాపన చేసి 5 ఏళ్ళు అయిపోయింది. ఆయన మరి మన చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ దగ్గర మన విసరపేట ఊరు బయట పేద స్తూపం ఉంది, దాన్ని గుర్తు చేసుకోవాలి. అదే కట్లేరు బ్రిడ్జి, అలాగే లింకు, ఇలాంటి రోడ్లు, అక్కపాలెం రోడ్డు కానీ ఆ రోడ్లు చూస్తూ ఉంటే భయంకరంగా ఉన్నాయి. వీటన్నింటినీ ఎక్స్పోజ్ చేయండి. వీటన్ని సమస్యలన్నింటినీ కూడా మనం ఎక్స్పోజ్ చేయాల్సిన బాధ్యత ఉంది. సమస్యల మీద ప్రభుత్వాలు నిలదీయాలి, ఇక్కడ నాయకులు నిలదీయాలి. వాళ్ళ అంతర్గత కుమ్ములాటలతో మనకు సంబంధం లేదు. కానీ అభివృద్ధి సరూర్ నగర్ శ్రీ త్రివేణి పాఠశాలలో ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థుల కోసం ఖేల్ మహోత్సవాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ ఆటల్లో చురుగ్గా పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని ఆనందోత్సాహాలతో నింపారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, కరెస్పాండెంట్ సునీల్ మరియు ప్రిన్సిపల్ యోగేశ్వరి హాజరై విద్యార్థుల ఉత్సాహాన్ని అభినందించారు. క్రీడలు శారీరక మరియు మానసిక అభివృద్ధికి ఎంతో అవసరమని వారు తెలిపారు. తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా నిర్వహించిన ఆటల్లో పాల్గొని కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా చేశారు. పాఠశాల చేపట్టిన ఈ కార్యక్రమంపై వారు సానుకూల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ ఖేల్ మహోత్సవం ఆనందకరంగా ముగిసింది. So I am very happy our teachers under the leadership of our principal Yogeshwari madam and our correspondent Mr. Sunil Kumar, they have organized this event in large scale manner
where around 200 kids are participating in various individual and team games. And I would like to appreciate our teachers, our coordinators, Swapna ma'am, and all our teachers in this department, pre-primary. They have done a very good job, and we are very happy that many parents have turned up today. We can see more than 150 parents almost. It shows from where we derive the strength. Parents have been strong pillars of our success. We always thank them, and in every success they form an essential part. Thank you. జాతర సమీపిస్తుండటంతో మేడారంలో జరుగుతున్న అభివృద్ధి సౌకర్యాల పనుల్లో వేగం పెంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలంలోని మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ అభివృద్ధి పనులను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, అలాగే ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, అలాగే ఐటీ డిఏపిఓ చిత్ర మిశ్రాలతో కలిసి మేడారం మ్యూజియం, చిలకగుట్ట, ఊరట్టం కాజ్వే, జంపన్నవాగు పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ శుక్రవారంలోపు ఆర్చి పిల్లర్లు, సంబంధిత నిర్మాణపు పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మేడారంలో సభ ఏర్పాటు కోసం స్థలాన్ని పరిశీలించి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వస్తున్న భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా దర్శనాలు కల్పించాలని, ప్రతి పనిని గడువులోగా పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి కావాలని ప్రతి శాఖ బాధ్యతగా పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. భక్తుల భద్రత, సౌకర్యాలే ప్రధాన లక్ష్యంగా అధికారులు ముందుకు సాగాలని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదగాలని, ఆదివాసీ గిరిజన విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రోత్సహించడం, ప్రతిభావంతులను గుర్తించడం, రాష్ట్ర స్థాయిలో అవకాశాలు కల్పించడమే 6వ రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీలు నిర్వహించే ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ, గిరిజన కమిషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లాలోని ఐటీడీఏ ఏటూరు నాగరం మండల కేంద్రంలోని జంబోరీ మైదానంలో బుధవారం రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు నిర్వహించగా ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పాల్గొని క్రీడా జ్యోతి వెలిగించి క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులకు, గిరిజన క్రీడాకారుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, వారి ఎదుగుదలకు, అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. రాష్ట్ర స్థాయి గిరిజన క్రీడా పోటీలు ములుగు జిల్లాలో నిర్వహించడం చాలా గర్వకారణమని, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటపాటలతో పాటు చదువులో కూడా ప్రతిభ కనబరచాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మంచి ఫలితాలతో ముందుకు సాగుతున్నారని, అదేవిధంగా రాబోయే 10th ఇంటర్ వార్షిక పరీక్షలలో ప్రథమ స్థానంలో ఉండేలా చదవాలని సూచించారు. విద్యార్థి దశలోనే శరీర దృఢత్వం అలవర్చుకోవాలని, ఆరోగ్యమే మహాభాగ్యమని, విద్యార్థులు శ్రమదానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటి మంచి లక్షణాలు నేర్చుకోవాలని పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్, టెలివిజన్కు ఆకర్షితులైన పిల్లలు మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వసతి గృహాలలో ఉండే పిల్లలు ప్రతిరోజు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ చదువుకోవాలని అన్నారు. క్రీడలలో గెలుపు, ఓటమి సహజమని, క్రీడలు స్నేహపూర్వకంగా జరగాలని, ఓడిపోయిన విద్యార్థులు తమ లోపాలను తెలుసుకుంటూ రాబోయే క్రీడల్లో గెలుపు సాధించే విధంగా శ్రమించాలని, గెలుపొందిన విద్యార్థులు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. చదువును కష్టంతో కాకుండా ఇష్టంతో చదవాలని, గురువులను గౌరవించడం, పెద్దలను సంస్కారంతో మర్యాదపూర్వకంగా నమస్కారం అంటూ సంబోధించాలని, మహోన్నత వ్యక్తుల జీవిత చరిత్రలను తెలుసుకోవాలని, విద్యార్థి దశలోని నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రా మిశ్రా, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగా కళ్యాణి, గిరిజన క్రీడా శాఖ అధికారులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులకు, స్పోర్ట్స్ పీఈటీలకు అందరికీ నమస్కారాలు. మా చిన్నారులకు, మా సమ్మక్క సార్లమ్మలకు, మా కుమరం భీములకు, మా సేవాలకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న మీ అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు మనకు వెనుకట చూస్తే కొన్నేళ్ల క్రితము మరి ఉండడానికి ఇల్లు లేకున్నా,
వెళ్ళడానికి రోడ్డు లేకున్నా కానీ మన గ్రామాలలో మన పెద్దలు రోజు ఆటలు పాటలు మాత్రం పక్కాగా చేసేవాళ్ళు. ఎందుకంటే ఆనందం అనేది ఆట పాటలలో ఉంటది కాబట్టి. ఇప్పుడు ఆట పాటల నుంచి మీరు పోటీలకు వచ్చారు కాబట్టి ఆడేటప్పుడు ఎంత ఉల్లాసంగా ఉంటారో, పాట పాడితే ఎంత ఫ్రీగా స్వేచ్ఛగా ఉంటారో, ఆడేటప్పుడు కూడా మీ మనసు అంత ఫ్రీగా, అంత మూమెంట్ అనేది అంత ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. టెన్షన్ పడద్దు. అందరు మన వాళ్ళే. ఆడేటప్పుడు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ గౌరవించుకుంటూ ఆటలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం అలవర్చుకొని మరి స్నేహపూర్వకంగా పోటీ జరగాలి. పోటీ అనేది టెన్షన్ ఇస్తుంది, ఆట అనేది ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ ఉల్లాసానికి ఈ టెన్షన్ కు మధ్య జరుగుతున్న ఆటల పోటీ ఇది, అవునా కాదా? కాబట్టి అందరూ టెన్షన్ పడకుండా బాగా ఆడాలి. ఇప్పటికి కూడా గ్రామాలలో మరి గూడాలలో గాని, తండలలో గాని, చెంచు పెంటలలో గాని, ఎక్కడైనా మన మారుమూల మరి గిరిజన గ్రామాలలో ముఖ్యంగా వాలీబాల్ గాని, కబడ్డీ గాని, ఖోఖోలు గాని, మరి ఉప్పు అది అంటారు, ఉప్పు బేర అంటారు, ఉప్పు పోసుకుని అట్లాంటి ఉప్పు బంద గాని, ఇవన్నీ మన పెద్దోళ్ళు చాలా ఆడేటోళ్ళు ఒకప్పుడు. ఆ ఆటలన్నీ ఈ టీవీలో వచ్చినాక రాత్రి కాగానే సీరియల్ కాడివే కూర్చుంటున్నారు. కానీ రోజు ఆడితే శరీరము యాక్టివ్ ఉంటది, తెల్లారి మళ్ళీ పొద్దున్నే మంచిగా పని చేసుకోగలుగుతారు. అట్లా వచ్చినటువంటి మన గ్రామీణ ప్రాంతాల్లో ఆటలను ఈ రోజు ఎప్పుడో ఒక 6 నెలలకో సంవత్సరానికో ఇట్లా జరుపుకుంటా ఉన్నాం. కానీ మీరు మరి ప్రతిరోజు ఖచ్చితంగా ½ అయినా మీ బాడీని యాక్టివ్ చేసుకోవడం కోసం ఈ ఆటల పోటీలు మీకు మీరు నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. కష్టంగా ఎంచుకోకండి, కష్టాన్నే ఇష్టంగా ఎంచుకుంటే తప్పకుండా మీ లైఫ్ లో సక్సెస్ కాగలుగుతారు. కాబట్టి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకోండి. పేదలను ప్రేమించడం, గౌరవించడం నేర్చుకోండి. పెద్దలను మరి సంస్కారంతో నమస్కరించడం నేర్చుకోండి. ఈ మధ్య కాలంలో హాయ్ హాయ్ మేడం అంటున్నారు. హాయ్ హాయ్ కాదు, నమస్కారం నమస్కారం అని నేర్చుకోండి, లేదా నమస్తే అని అనాలి. మీరు చిన్న పిల్లలు హాయ్ మేడం అంటే ఎట్లా? నేను మీ క్లాస్మేట్ని కదా, మీ బ్యాచ్మేట్ని కాదు, అవునా కాదా? లేదా నమస్కారం అక్క, నమస్కారం, మీ సార్లు ఉంటే నమస్కారం సార్ అని నేర్చుకోవాలి. ఇప్పుడు కల్చర్ వేరే మారుతుంది, దాని వెనుక పోవద్దు. నేను ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ పిల్లలందరికీ ఒకటే చెప్తున్నా, మన అస్తిత్వం, మన ఆత్మగౌరవం, జాతుల గొప్పతనం అంతా ప్రదర్శించేది మన ఆచారాలు, సాంప్రదాయాలు, పాటలు, ఆటలు. మన పూర్వీకులు మన కోసం పోరాడి మరణించినటువంటి గౌరవ పెద్దలు, మరి స్వర్గీయులు, అలాంటి వాళ్ళ చరిత్రను చదవండి. జనం కోసం జీవించి, అంబేద్కర్ గారు ఏమంటారు? జనం కోసం జీవిస్తే జనంలో ఉండిపోతావు, నీ కోసం జీవిస్తే నీతోటే పోతుంది నువ్వు చేసిన పని. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, శ్రమను గౌరవించాలి. మనోళ్ళు హాస్టల్లో అక్కడక్కడ పని చేసుకుంటే తప్పు లేదు, మనం ఇష్టంతో చేసుకోవాలి. మన రూమ్ లో బాగాలేదు, నీట్గా ఉంచుకోవాలి. ఆ చెత్త అక్కడే ఉందనుకో, ఎవరు చూడలేదనుకో, ఒకవేళ ఆ రోజు వర్కర్ రాలేదు, ఏదో అయిందనుకో, మనం ఇంట్లో చేసుకున్నట్టే మనం ఉండే హాస్టల్ కూడా మన ఇల్లే. మేము అట్లా చేసుకునేది. నేను కూడా దాదాపుగా 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ములుగు గర్ల్స్ హాస్టల్లో చదువుకున్నాం. ఇవాళ కొంతమంది ఏం చెప్తారంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి చదువు రాదు, ఇంగ్లీష్ రాదు, అది ఇదని ఏదో తప్పుడు మాటలు మాట్లాడతారు. అంబేద్కర్ గారు అయితే పాపం బడికే పోలే. హూ ఇస్ ద ఐకాన్ ఆఫ్ నాలెడ్జ్ అంటే అంబేద్కర్. ప్రపంచానికే జ్ఞానాన్ని అందించి ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు దళితుడని అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణీయ వ్యవస్థ ఆయనను చదువుకోనియకుంటే బడి అక్కడ నడుస్తుంటే బయట ఉండి ఆ విని నేర్చుకున్నాడు. నేర్చుకొని వాళ్ళ మనకేం కావాలి రైట్స్ అని రాజ్యాంగం రచించింది. ఏలూరు జిల్లా కుకనూరు మండలం వింజరం గ్రామ పంచాయతీలోని తమ చిన్న కూతురు మంగమ్మ వల్ల తమకు ప్రాణహాని ఉందని ఓ వృద్ధ దంపతులు బుధవారం మీడియా ముందు తమ ఆవేదనను వెళ్లగక్కారు. ఇక
మమ్మల్ని కాపాడడానికి వచ్చిన యాదవ సంఘం కుల పెద్దలపై కూడా దౌర్జన్యానికి పాల్పడిందని, కులంలో ఎవరు చెప్పినా వినడం లేదని, కుల పంచాయతీ పెట్టినా రావడం లేదని, పోలవరం ప్యాకేజీ కింద మాకు వచ్చిన డబ్బులు మొత్తం ఖర్చు చేసి మాకు అన్నం కూడా పెట్టకుండా కొట్టి వెళ్ళగొట్టిందని ఆ వృద్ధ దంపతులు బోరున విలపించారు. వింజనం గ్రామానికి చెందిన కరేటి కృష్ణయ్య, చిట్టెమ్మ దంపతులకు 2 కూతుళ్లు. ఆ దంపతులకు పోలవరం భూసేకరణ పరిహారం కింద సుమారు 25 లక్షల రూపాయలు వచ్చాయి. వారి చిన్న కూతురు చిమడబోయిన మంగమ్మ భర్త వదిలేయగా వింజనంలోని తల్లిదండ్రుల వద్ద నివాసం ఉంటున్నారు. తల్లిదండ్రుల డబ్బులను మొత్తం మంగమ్మ తన కోసం, తన కూతుళ్ల లావణ్య, శ్వేత కోసం ఖర్చు చేసిందని, ఇదేంటని అడిగిన వృద్ధులపై దాడి చేసి కొడుతూ అన్నం పెట్టకుండా హింసించిందని, ఈ విషయమై పెద్ద మనుషులకు చెప్పగా కుల పెద్దలు పంచాయతీ చేసుకోమని చెప్పారని వృద్ధులు తెలిపారు. యాదవ సంఘ పెద్దలైన ఏసు, బుడ్డీసు తదితరులు పంచాయతీకి పిలవగా వృద్ధులు హాజరయ్యారు. కానీ మంగమ్మ మాత్రం ప్రజల మాట నిరాకరించింది. పంచాయతీని, కులాన్ని బహిష్కరిస్తున్నానని తెగేసి చెప్పింది. పైగా పెద్ద మనుషులను దుర్భాషలాడుతూ మాట్లాడింది. కాగా వృద్ధ దంపతులకు చెందిన 30 గొర్రెలను వారికి అప్పగించాలని మంగమ్మకు చెప్పారు. 21 గొర్రెలే ఉన్నాయని, వాటిలో కూడా మంగమ్మ 5 గొర్రెలను తీసుకొని 16 గొర్రెలను వృద్ధులకు ఇచ్చింది. ఈ విధంగా వృద్ధులకు న్యాయం చేసిన పెద్ద మనుషులను మంగమ్మ తిడుతూ, దుర్భాషలాడుతూ కులం నుంచి బహిష్కరించారని, కొట్టారని అబద్ధాలాడుతూ కంప్లైంట్ చేస్తోందని, ఇదంతా అబద్ధమని గ్రామస్తులంతా, కుల సంఘం పెద్దలంతా తెలిపారు. ఆఫ్ చేసి మేము అన్నాలు పడేమని మొన్న కూడా చికాకు చేస్తా ఉంటే మీ దూరు కాదా పోవడని నేను గుండం పోరు ఇంజన్ అని పేరు చెప్పి ముందు సత్తనన్న అంటే అమ్మ సాబత్తు చేయొద్దని మా కులం అంతా నా దగ్గరకు వచ్చి ఏమే దాన్ని ఎందుకు కొడతాం, వాళ్ళు ఎందుకు కొడుతున్నారు ముసలి వాళ్ళని, దాని సొమ్ము అంతా తిన్నారని ఆరితే వాళ్ళని ఎట్టబడితే అట్టే కూర్తే అప్పటికప్పుడు వెళ్ళిపోయారు. మా బావగారు అల్లుడు వచ్చి మీకు ఏమైనా సంబంధం ఉంది నా పిల్లని దాన్ని కొట్టడానికి, ఇంతగానం పెట్టి దాన్ని ఎందుకు కొడుతున్నారంటే పట్టుకొని నువ్వెవడు ఏం చేద్దామని చెప్పేసి 2 బిడ్డలు తల్లి కలిపి కొడతా ఉంటే యాదవ సంఘం తరపు నుంచి మేము అందరం కలిసి ఎందుకు కొడుతున్నారు ఏంటి అని చెప్పేసి మేము మొదలెత్తడం జరిగింది. చివరిపోయిన మంగమ్మని దాని మీద మీకు సంబంధం ఏంటి, మీరు ఎందుకు వస్తున్నారు మా ఇంటికి, నా ఇష్టం, నా తల్లిదండ్రులు నేను చంపుకుంటా కొట్టుకుంటా, మీకు సంబంధం అని చెప్పేసి మాట్లాడటం జరిగింది. దాని మీద ముసలోళ్ళు మీరు న్యాయం చేయకపోతే మేము చచ్చిపోతాం అని చెప్పేసి మా దగ్గర రావడం జరిగింది. కుల పెద్దలు మేము అందరం కలిసి కొట్టడం తప్పు, మేము అది కరెక్ట్గా చూసుకో, మంచిగా ఉన్న ఆస్తి తినమని చెప్పేసి మేము మంగమ్మను కోరటం జరిగింది. దాని మీద కులం అందరం కలిసి మేమేదో ముసలికి సపోర్ట్ చేస్తాం కానీ వారికి ఎటువంటి ఇబ్బంది పెట్టడం కానీ జరగలేదండి. ఇదంతా కావాలని కల్పితాలు చేస్తున్నారు. దీనికి ఎటువంటి సాక్ష్యాలు, ఊరు మొత్తం ఒక సైడ్ ఉంది, ఆ మొక్కతో ఒక సైడ్ ఉంది. ఇదంతా అబద్ధ ప్రచారం, ఎలివేయడం అనేది అబద్ధ ప్రచారం. కరేటాపురం కొట్టడం, తిట్టడం అనేది మహా అబద్ధం. అది పెద్దగా గ్రామ పెద్దగా చేయాల్సింది. ఆయన అందరి మధ్యలో మాట్లాడిండు, ఆయన ఒక్కరు తీసుకొని చేస్తున్నారు. అది మొత్తం పచ్చి అబద్ధం. వెలివేయటం అయితే ఆమె వేయటం మేము కాదని మమ్మల్ని ఆమె వెలేసింది. 100 మంది పిలిస్తే మేము రాను అని కరాఖండిగా చెప్పేసి మా అందరం వెలేసిందండి. మేమేం వెలియలేదు, ఆమెకి ఎటువంటి ఇబ్బంది లేదు, అన్ని సామరస్యం జరుగుతున్నాయి. ఆమె గేదెలు మేమే కాస్తున్నాం, వాళ్ళ గొర్రెలు కొడుకులు మాతోటి తిరుగుతున్నారు. ఇవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అందరం కలిసిమెలిసి తిరుగుతున్నాం. వెళ్ళి అనే దాన్ని ఆమె ఏదో చేసుకొని చేయాలని చూస్తుంది. ఇప్పుడు మీరు ఇంకెవరో వచ్చైనా కానీ ఎంక్వైరీ చేసుకుంటే ఈ కులం మొత్తం ఒకటే చెప్పుద్ది ఇదే మాట. ఆమె మమ్మల్ని వెలేసి కానీ మేము ఆమె వెళ్ళలేదండి. మీ వాళ్ళు మాతో అందరూ సామరస్యంగా తిరుగుతున్నారు. ఇదంతా పచ్చి పూటకం. వాళ్ళ ముసలోళ్ళ ఆస్తి తిని ఈ రోజు వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ నాన్న మనుషులను కూడా ఎట్లా పడితే అట్లా అంటాం, అది ఇది అని అంటాం జరుగుతుంది. కన్నబిడ్డలే 2 కూతుర్లు, మరి పావలున్నా ఏదున్నా మంచిన్నా చెడ్డన్నా వాళ్ళకే పెడుతుంది. పెద్ద కూతురికే సంబంధం లేదు, చిన్న అమ్మాయికే పెడుతుంది. మొత్తం పెడితే చిన్న అమ్మాయికి కూడా 2 అమ్మాయిలు, వాళ్ళకి పెళ్లి పేరెంట్ మంచి చెడ్డ అన్నీ చేసిన పోలారం డబ్బులు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకే మంచి చెడ్డ పెడుతుంది. మరి ఈ ఊరు పెద్ద మనుషులు కరేటి అప్పారావు, కరేటి శేఖరి, సాయిలు యేసు, కరేటి మహేష్ వీళ్ళందరూ కలిసి కూడా మరి పెద్ద మనుషులు, బాసిపోయిన బుడ్డీసు వీళ్ళందరూ కలిసి కూడా పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి మరి నన్ను ఏంటి ఇట్లా చేస్తుంది అని అడుగుతా ఉంటే మరి పెద్ద మనుషులు అన్నాక ఏదో ఒక సమాచారం చెప్పాలి కదండి. మరి చెప్తా ఉంటే వాళ్ళ మాట కూడా ధిక్కరించి ఒకవేళ నలుగురిలో మరి కులం అన్నాక పిలుతురు మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది మాట్లాడుతూ ఉంటే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గత ఏడాది మిర్చి సీజన్లో చాలా ఇబ్బందులు వచ్చాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆ సమస్యలను పరిష్కరించి ముందస్తు చర్యలు తీసుకోవడానికి సమీక్ష సమావేశం పెట్టామని ఆయన తెలిపారు. మిర్చి ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గత ఏడాది విపరీతంగా మిర్చి పండించారు. ధర అధికంగా ఉండడంతో ఎక్కువ సాగు చేశారు. ఈ ఏడాది ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తే మంచి ధరలు ఉంటాయో ఆ స్థాయిలోనే మిర్చి సాగు చేసేలా అవగాహన కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. గత ఏడాది 1,90,000 హెక్టార్లలో సాగు చేస్తే ఈ ఏడాది 1,06,000 హెక్టార్లలో సాగు చేశారు. రైతులు మొక్కజొన్న సాగుకు వెళ్లారు. గత ఏడాది కోల్డ్ స్టోరేజ్లో మిర్చి పెట్టినా రుణాలు ఇవ్వలేదు. ఈ ఏడాది కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకున్న మిర్చికి రుణాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఇతర రాష్ట్రాల నుండి మిర్చి గుంటూరు యార్డుకు వస్తోంది. మిర్చి సాగు చేసిన రైతుల వివరాలు రికార్డ్ చేస్తున్నాం. 100% ఈ క్రాప్ చేస్తున్నాము. ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించాము. నల్లి తామర వైరస్ వ్యాపించకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాము అని మంత్రి పేర్కొన్నారు. సహజ సంపదలతో అలరారే వెనుజులా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కర్ర పెత్తనంతో చిగురు టాకులా వణికిపోతోంది. ఆ దేశ చమురును దాని ద్వారా వచ్చే ఆదాయాలపై తానే పెత్తనం చెలాయిస్తానంటూ అధికారిక ప్రకటన చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వెనుజులాతో కీలక చమురు ఒప్పందాన్ని ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం వెనుజులా 30 నుంచి 50 మిలియన్ బ్యారెల్ క్రూడ్ ఆయిల్ను అమెరికాకి ఇవ్వనుంది. వాటి ధర, అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలు అన్నింటినీ అమెరికానే పర్యవేక్షిస్తోందని సోషల్ ట్రూత్ వేదికగా స్పష్టం చేశారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్కు ఆదేశాలు జారీ చేశారు. ప్రణాళిక తక్షణమే అమలు చేయండి, వెనుజులా చమురును షిప్పుల్లో నింపండి, వాటిని అమెరికా డాక్లలో స్టోర్ చేయండి అని స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే వెనుజులా వెలికితీసిన చమురును బ్యారెల్స్లో నింపారు. నౌకల ద్వారా అమెరికా గల్ఫ్ కోస్ట్ ప్రాంతంలోని రీఫైనరీలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 7 మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. లొంగిపోయిన మావోయిస్టుల్లో కీలక బాధ్యతలు వహిస్తున్న వారు ఉన్నారని అధికారులు వెల్లడించారు. వీరిపై 64 లక్షల రివార్డు ఉన్నట్టు కూడా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ తెలిపారు. ఇప్పటికైనా మావోయిస్టులు హింసాత్మక మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.